మధ్యలో నీవు అన్ని కన్నీళ్ళే అన్నపానాలుగా భుజిస్తూ వచ్చావో, నీ సమస్య ఏదో, నీ బాధ ఏదో, నీ కన్నుల వెంబడి కార్చే కన్నీకు కారణాలు ఏవో, నా ప్రభు నిశ్చయముగా ఈ నెలలో మీ కన్నీటికి ముగింపును పలకబోతూ ఉన్నాడు. ఇక మీదట నీవు కన్నీరు కార్చవలసిన అవసరత లేదు. నీ జీవితంలో కన్నుల వెంబట, నీ కళ్ళ వెంబడి కన్నీరు రాదు. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. కోరాహు కుమారులు అంటున్నారు, మీ దేవుడు ఏమాయనని జనులు నిత్యము అనుచు ఉండగా మా కన్నీళ్ళే మాకు అన్నపానాలయ్యాయి, మా కన్నీళ్ళే మాకు అన్నపానాలయ్యాయి. రాత్రింబవళ్ళు కన్నీరు కారుస్తూనే ఉన్నా, రాత్రింబవళ్ళు కన్నీరుకు కారణమయ్యాయి. నా ప్రభు అంటున్నాడు, ఇక మీదట నీవు కన్నీళ్లు విడవవు, నీ కన్నుల వెంబడి కన్నీరు రాదు. ఆదరించేవారు లేక ఇంతకాలము కన్నీరు విడిచావేమో, ఓదార్చువారు లేక ఇంతకాలం కన్నీరు విడిచావేమో, ఆదుకునేవారు లేరని రోగిగా ఉండగా, బాధలో ఉండగా, ఇబ్బందులు కొలువులు నడిపించబడుతూ ఉండగా నిన్ను ఆదరించేవారు దిక్కు లేక ఉన్నారని కన్నీరు కార్చవేమో. నా దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో కూడా ఇక మీదట ఒకవేళ ఆదరించేవారు నాకెవరు లేరని, నా పిల్లల్ని ఓదార్చువారే లేరని, నన్ను పరామర్శించేవారు లేరని, నాకు ధైర్యాన్ని నింపేవారు లేరని నీవు కన్నీరు విడిచావేమో, ఇక మీదట నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. అందరూ ప్రార్థన చేసుకుంటారు.